యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటూ ప్రతిరోజు ఆశీర్వాదమును కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 26వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం, యథార్థంగా నిలిచేవాడు, యథార్థంగా ప్రవర్తించేవాడి జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా ఉంటాడు. అంతేకాదు, యెహోవా యందు నమ్మిక ఉంచు ఉన్నవారు ఖచ్చితంగా వారి యందు ఒక గొప్ప ఫలము అందుకుంటూ ఉంటారు. మన జీవితంలో యథార్థత జీవితం ఎంతో అవసరం. అందుకే నీతిమంతుడు సింహమలే ఎప్పుడు ధైర్యంగా ఉంటాడంట. మన యథార్థత జీవితంలో మనము ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నో 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 ఆటంకాలు, ఎన్నో విధమైన శోధనలు, అవమానములు, నిందలు వస్తూ ఉంటుంది. కానీ యథార్థంగా నిలిచిన వానికి ఆ యొక్క శ్రమలు, నిందలు, అవమానం చూసి బాధపడడు, భయపడ్డు. ఎందుకంటే యథార్థత జీవితమును కలిగి ఉన్న వారి జీవితంలో వర్ధిల్లింపు ఉంటుందంట. ఎప్పుడైతే యెహోవా యందు నమ్మిక ఉంచి ఉంటారో వారి జీవితంలో ప్రతిదీ కూడా అద్భుతమైన గొప్ప కార్యాలు జరిగించబడుతూ ఉంటాయంట. నాకు ఒక వాక్యము ఎంతో ఇష్టము, నీతిమంతుడు సింహమలే ధైర్యముగా ఉండును అని. ఈ యొక్క వాగ్దానము ఎంతో ఇష్టం. మా యొక్క గృహంలో ఎప్పుడు ఆ ఒక వాక్యాన్ని ఎప్పుడు నేను ప్రతిరోజు లేవగానే ఆ వాక్యాన్ని చూస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఎందుకు అంటే ఈ రోజులలో ఎన్నో ఎదురవుతున్నా కూడా మన యథార్థత స్థితి నుండి మనం త్రొట్టిల్లకూడదు. మనని దేవుని యొక్క రాజ్యముకు చేర్చేది యథార్థత జీవితము. నీతి, యథార్థతను, సత్యాన్ని కలిగి ఉన్నప్పుడే మనము అక్కడికి చేర్చబడతాము. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యాన్ని ధ్యానించినా మన జీవితంలో యథార్థత లేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. పరలోక రాజ్యానికి మనం చేర్చబడము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యథార్థత జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు వర్ధిల్లింపును కలిగిన వారిగా ఉంటాము, ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా ఆశీర్వాదము పొందుకునిట అతి క్రోబ్రికాస్ట్ అండ్ బిక్ ఆఫ్ అవరిమా. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈరోజు చెప్పబడిన వాక్యమును బట్టి ప్రభా ప్రతి వేకముగా ప్రభా నెమర వేస్తూ లీజాబా షూరి కామ్ని గ్లోరాస్తి కమాందర ఈ వాక్యమును ధ్యానిస్తూ ప్రతి వేకముగా ప్రభా వారి పరిపూర్ణత వేకములో యథార్థత జీవితాన్ని కలిగి ఉండే కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. వీస్ గో బ్లాక్ హ్యాండ్ మై హోలీ స్పిరిట్ ద బ్లాక్ ఎనీ ఈస్ గో బ్రిక్ ఆఫ్ అవరి మై సెండ్ మీ లార్డ్ ద లీస్ట్ అండ్ బిక్ ఆఫ్ అవరిమా. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ ఆత్మ చేత నింపండి ప్రభా, అగ్ని జ్వాలలుగా మండించమని అడుగుచున్నానయ్యా. విస్ గో బికాస్ లార్డ్ ద లిస్టల్ బిక్ ఆఫ్ అవరిమా. నీ కృప ఆశీర్వాదమును బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.